అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగచేయును. చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు మన ప్రభు, ఎంత గొప్పవాడు. మనం ఎంత సహించగలమో అంతవరకే శోధిస్తాడు. ఒకవేళ వస్తే కూడాను ఆ శోధన నుంచి మనం ఎలా తప్పుకోవాలో, మన భక్తి జీవితం నుంచి మనం ఎలా పడిపోకుండా ఉండాలో మరి ఆయన చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు, గొప్ప మార్గం చూపిస్తాడు. అందుకని మనం బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు బాధపడకూడదు, భయపడకూడదు. మనం ఎంతవరకు మన శరీరం, మన మనసు మనం ఎంతవరకు సహించగలమో అంతవరకు మాత్రమే ఇస్తారట శ్రమలు. కానీ మనం ఎల్లవేళ ఆయన పట్టుకుని ఉంటే, ఆయన వెంబడిస్తూ ఉంటే, మన విశ్వాసం అనేది సన్నగలకుండా ఉంటే మరి మనం ఎప్పుడు కూడాను ఆయన సన్నిధిలో ఉంటాం. చూడండి, ఏలియా అంతటి గొప్ప భక్తిపరుడే మరి భయపడిపోయాడు. యెజబెల్ అనేటువంటి రాణి మరి ఆయన నిన్ను రేపు ఈ టైం కల్లా నేను కూడా చంపేస్తానన్నప్పుడు ఆయన భయపడి పారిపోయి ఎక్కడికి వెళ్తాడండి, అడవిలోకి పారిపోతాడు. అక్కడ పారిపోయి అక్కడ బద్రీ వృక్షం కింద మరి నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఇక దీంతో విశ్వాసం ఎంత ప్రార్థన పరుడు, ఎంత భక్తి పరుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి ఆయనకి ప్రాణభీతి. మరి అన్నీ మర్చిపోయినప్పుడు దేవుడు తన దూతను పంపించి, నువ్వు లేచి ఇంకా నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి కష్టమైన దూరం ఇంకా చాలా ఉన్నది అని వాళ్ళు లేపుతుంది దేవదూత. మళ్ళా నిద్రపోతాడు, కలగంటూ ఉంటాడు, నీకెందుకు చాలిస్తావు. కానీ మనం ఆయన పిలుపులు ఆయన్ని మనం వెళ్ళలేమండి, సాధించలేము. కష్టాలు వచ్చేసినాయి అని దిగజారిపోవటము, భక్తి నుంచి పడిపోవటము. వీళ్ళు ఎంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళలాగా కాకుండా మనం గట్టిగా నిలబడి ఆయనతో ఉంటే మరి ఆయన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశారు మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామండి. హెబ్రీ 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడమ్మా. భక్తిలో పడకుండా జాగ్రత్త ఎలా చూసుకోవాలి ఉంటుంది. హెబ్రీ 2వ అధ్యాయం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చూడండి, చిన్న చిన్న మాటలు విన్నప్పుడు మనం భయంతో కొట్టుకుపోకూడదు, బాధపడకూడదు. మన స్పిరిచువల్ బ్యాక్ స్లైడింగ్ అనేది రాకూడదు, మన విశ్వాసం అనేది సన్నగిలకూడదు. కొంతమంది అయితే విశ్వాసం సన్నగిలిపోయి దాశక్తిలోని పడిపోతారు, జాగ్రత్తలోని పడిపోతారు. అలాంటి రాకుండా మనం చూసుకోవాలి. అలాంటి రాకుండా చూడాలంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఆయన ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి. వాటి అనుసారం మనం జీవిస్తే మనకి మనసుకి మరి దిగజారిపోవాలి, పడిపోవాలనేటువంటి ఆ తలంపు అనేది రాదనమాట ఎప్పటికీ. అందుకని మనం ఎప్పుడు అనిత్యమును పరిశుద్ధ గ్రంథం చదివి చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు పడిపోకుండా మరి ఆయనతో మనం మాట్లాడినట్టయితే, ఆయనతో మాట్లాడుతుంటే ఏది కదా ప్రార్థనలో మహత్తరమైన శక్తి ఉన్నది. మనం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని పదే అంటాడు ఒక భక్తుడు. మనం అలా చేయగలిగితే మనం ఎలాంటి మరి వెనుకంజ అనేది, బ్యాక్ స్లైడింగ్ అనేది రాదు మన జీవితాల్లో. మనం అందరం కూడా మరి చదువుతాం. గలతీ 5:1 చూడము ఒకసారి. గలతీ 5:1. ఈ స్వతంత్రం అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు అని ఉంటుంది. ఈ స్వతంత్రము అనుగ్రహించు చూడమని. కాబట్టి చూడండి, మనము స్థిరమైన వాలి. మన విశ్వాసం అనేది పెరగాలి కానీ తగ్గిపోకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఈ దాశక్తమైన కాడి కిందకి వెళ్ళలేము. మన జీవితంలో
మనం ఎన్నోసార్లు చూస్తాం. ఇక్కడ సొలొమోన్ గారు ఎంత గొప్ప మరి బిగినింగ్ బాగుంటుంది, అయింది చివరికి వచ్చేవారికి జారిపోతాడు, సన్నగిలిపోతాడు. అనేక మంది భార్యల చేత ఇబ్బంది పడి చివరికి ఆయన మరి దిగజారిపోయి పతనమైపోయేటువంటి స్థితికి వస్తాడు. అలాగే సంసోను కూడా, ఆయన కూడాను తిమ్మనాతుకు దిగి వెళుతున్నాడని ఉంది బైబిల్. దిగి వెళ్ళిపోవటం అంటే ఆయన విశ్వాసంలో దిగి వెళ్ళిపోతూ సన్నగిలిపోతూ కిందకు వచ్చేస్తూ ఉంటాడు. మరి ఎంతమంది ఉన్నారండి, ఎంతో మంది. లోతు కూడాను యర్థాను కావాలని కోరుకుంటాడు. బైబిల్లో చూడ ఎంత చక్కగాను. మరి అబ్రహాం గారు పెద్దవాడు కదా, అయ్యా నువ్వే కోరుకో అని అనలేదు. ఆయన నువ్వు తీసుకో అంటే మరి దేవుణ్ణి అడిగి చెప్తానని కూడా అనలేదు, గబగబా కోరుకున్నాడు. ఏమయ్యాడు మనకు అందరికి తెలుసు, పతనం అయిపోయాడు. విశ్వాసంలో సన్నగిలిపోయి మెల్లమెల్లగా ఎక్కడికంటే చివరికి పతనానికి వెళ్ళిపోతాం. మరి తర్వాత ఇంకెంతమంది ఉన్నారు ఆ కాలం, గెహాజీ, అననీయ సప్పేరా, వీళ్ళందరూ కూడా విశ్వాసంలో సన్నగిలిపోయి భక్తి జీవితాన్ని వదులుకొని కిందకి వచ్చేసి మరి వాళ్ళు ఏమైపోయారో మనందరికీ తెలుసు. ఇంకా ఎన్నో మంది. ధేమ అనేటువంటి పౌలు గారి శిష్యుడు కూడా లోకంలో ప్రేమించి లోకాన్ని ప్రేమించి దేవుని ప్రేమించడం మానించి అతని జీవితం నుంచి సన్నగిలిపోయి భక్తి జీవితం నుంచి దిగజారిపోయి మరి అతను పతనం అయిపోయాడని మనం చూస్తాం. ఎన్ని ఎగ్జాంపుల్స్ అని మనం చూడాలంటే మనకి నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డమము ఇవి తండ్రి నుండి వచ్చినవి కావని చాలా క్లియర్గా చెప్తుంది. నేత్రాశ వల్ల ఎంతమంది విశ్వాసం పోగొట్టుకుంటున్నారు, శరీరాశ వల్ల ఎంతమంది పడిపోతున్నారు, జీవపుడ్డము మనన్నీ కూడా ఇవన్నీ శాశ్వతం కాదని మనకు తెలుసు. ఆయన చూడండి, అబ్రహాం గారు శాశ్వతమైన వాటి కోసం ఇక్కడ బిల్డింగ్లు ఇవేం కట్టించకుండా గుడారాల్లో ఉంటూ ఎంతో ఆయన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అలా చూస్తే మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి, అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటిని చూసుకొని మన భక్తి జీవితంలో దిగజారిపోకుండా వెనకం చేయకుండా మనం ముందుకు సాగాలనుకుంటే అనునిత్యము ఇవి చదవాలి. ఏంటంటే మనకు మనస్సు ధైర్యపరిచేవి. చిన్న ఆపద వచ్చింది, ఇబ్బంది వచ్చింది కుటుంబంలోనే, మనం దిగజారిపోకూడదు. అయ్యో దేవుడు నాతో లేడని. ఇది ఒక పరీక్ష లాంటిది. మనం భరించగలిగినంత వరకే ఆయన సహించగలిగినంత వరకు శ్రమనిస్తాడు, అంతకన్నా ఎక్కువ. అందుకని మన భక్తి జీవితంలో పడిపోకుండా ఉండాలంటే అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. ఒకసారి 2 కొరింథీ 13 అధ్యాయం చూడమ్మా. 2 కొరింథీ, మనల్ని దేవుడు ఎన్నడూ విడవక హత్తుకొని ఉంటాడు. ఎంత బాగుంటుంది చూడండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి, పరీక్షించుకోండి. మనం చూడండి, భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. చూడండి, మన విశ్వాసాన్ని మనం మధ్యలో పరీక్షించుకోవచ్చు. మన విశ్వాసం, మన దేవుడు మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు, మనతోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాసము, ఆ మాటలు మర్చిపోతాం. మీరు ఎరుగరా? ఆయన అనునిత్యం హత్తుకొని ఉంటే మన భక్తి జీవితం అనేది ఎప్పటికీ సనగిలదు, ఎప్పటికీ తగ్గిపోదు, ఎప్పటికీ దిగజారిపోదు. ఎప్పటికి కూడా స్పిరిచువల్ లైఫ్ బ్లాక్ సైడింగ్ అనేది ఉండనే ఉండదు. చదువున్నాం ఈ వాక్యాలు చదివితే మనం ఎంతగానో తేటగా ప్రతినిత్యం అనునిత్యం మనతో మాట్లాడతాడు. అదేవిధంగా 1 జాన్ 1:9 చూద్దామమ్మా. మనం ఏమైనా పాపములు కానీ, అపరాధములు కానీ, నేరాలు కానీ ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా సమస్త దుర్నీతి నుండి మనలను
పవిత్రులుగా మనం పాపము లేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదుము. చూడండి ఎంతగా అని చెప్తారు. ఒక్కడు నీతిమంతుడు లేడు, పాపం చేయడం లేడు, ఈ భూమి మీద ఒక్కడూ లేడు యేసుక్రీస్తు వారు తప్పితే. ఒకవేళ ఎవరన్నా చెప్పినాదంటే అది అబద్ధం ఏదని చెప్తున్నారు. ఈ మంచి మాటలు చూడండి, ఎంత మంచి మాటలు, ఎంత ఆదరణ ఇస్తాయి. మన విశ్వాసాన్ని పెంపొంచుకోవాలి. డైలీ మనం వయసు పెరుగుతున్నామంటే ఇంకా మనం అభివృద్ధి చెందాలి. 10 మందికి వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకని మనం ఏదైనా అపరాధం కానీ ద్వేషం కానీ ఉంటే వెంటనే అయా నేను తప్పిదం అయిపోయింది, అయా నాకు ఈ పొరపాటు అయిపోయింది, దేవుడి సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని అడిగితే ఆయన మనల్ని క్షమించి హత్తుకునేటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరు. అందుకని మనం అనునిత్యమును ఆయనతో ఉండాలి. ప్రొవర్బ్స్ 28:13 కూడా ఒక మాట ఉంటుంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. దాన్ని ఒప్పుకోవాలి, మనం విడిచిపెట్టాలి. ఒకటి ఉండదు సామెత, కుక్కట కక్కిని వామిటింగ్ చేసి మళ్ళీ తింటుందంట. అలా చేయకూడదు. మనము ఒక్కసారి చేస్తే దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి, మర్చిపోవాలి. అప్పుడే వాడు వర్తిల్లుతాడు. ఎంత మంచి మాటలండి, ఇంత మంచి ఆదరణ కలిగించేటువంటి మాటలు మనం చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఎంత మనశ్శాంతి, ఎంత ఆదరణ ఉంటుంది. అందుకని మనం ఎలాంటి పాపం నోటి ద్వారా కానీ కంటి ద్వారా కానీ చేసి ఉన్నట్టయితే ఆయన దగ్గరికి రండి, తలుపేసుకుని ప్రార్థన చేయండి. అయ్యా నేను ఈ దోషం చేశాను, ఈ అపరాధం చేశాను, ఈ కీడు చేశాను, ఈ పాపం చేశాను, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని, నా పాపం కడిగేయాలని మీరు ఒప్పుకుని ఆయన అడిగితే ఆయన కడిగి హత్తుకునేటువంటి గొప్ప మనసు గల దేవుడు. మళ్ళీ ఇంకా మనం ఇట్లా చూస్తే మొత్తం ఎన్నో 12 మంచి సూత్రాలు ఉన్నాయండి, మంచి అద్భుతమైనవి. నేను ఒకటి చూసి, దేవుడు ఎన్నడూ మనం విడవడు, ఆయన ఎత్తుకునేవాడు. మనం అపరాధాలను ఒప్పుకుని ద్వేషాలను ఒప్పుకుంటే వెంటనే క్షమించేవాడు. ఇక కీర్తనలు 27:8 కూడా ఒక మంచి మాట ఉంటుంది, మీ పూర్ణ హృదయంతో దేవుని వెతకాలి. ఎట్లా వెతకాలండి? పూర్ణ హృదయంతో, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో మరి ప్రభుని వెతికితే ఆయన దొరుకుతాడు. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతుకుదనని నా హృదయం నీతో అని. ఎట్లా ఎతకాలంటే మనం ఒక సర్కిల్లో ఎంత ఉంటుందంటే 360 డిగ్రీలు ఉంటాయి. దాని చుట్టుకొలత 2πr అంటారు. దాన్ని ఎతకాలంటే మనం ఎట్లా ఎతకాలంటే మొత్తం 360 డిగ్రీల్లో చూడాలి. అలా చూసి ఏది కూడా వెతకకుండా ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందండి? చూడండి, ఆయన నిత్యం స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఆయన్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి వెతకాలి. మనం ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మన భక్తి జీవితం నుంచి తప్పిపోకుండా పడిపోకుండా అనునిత్యం మనల్ని రక్షించేటువంటి గొప్ప రక్షకుడు మనకున్నాడు. అట్టి మరి మాటలు ఎంత ఆదరణగా ఉంటాయి చూడండి. ఇంకా మనం ముందుకెళ్తే యెహోషువ 14:8 దాంట్లో కూడా ఒక మంచి మాట ఉంటుంది. ఎప్పటికీ మనము ఇంకా మన లేఖనాలు అంటే ఈ వాక్యం అనేది మనం చదవాలి, నిలకడగా ఉండాలి, చదువుతూ ఉండాలి అనునిత్యం. ఎంతో మనకి ఆదరణ వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, యెహోషువ 14:8 చూడండి ఎంత బాగా నిండు మనుషులతో కాలేబు గారు మరి చూడండి, మరి ఆయనను మరి యెహోషువ ఇద్దరే వెళ్తారు కానా, ఆయన నిండు మనుషులతో పరిపూర్ణమైన హృదయంతో ఆయన అనుసరిస్తాడు. అందుకని
చూడండి, మోషే గారు కూడా చిన్న తప్పిదం చేయటం వల్ల మరి ఆ పాలు తేనె ప్రవహించేటువంటి పట్టణానికి చేరుకోలేకపోయాడు. కానీ కాలేబు మరి జాషువా మాత్రం వెళ్ళగలిగారు. వాళ్ళు ఎంత నీతిమంతులు కాకపోతే, ఎంత భక్తిపరులు కాకపోతే చూడండి, మరి ఎన్ని కష్టాలు, ఎన్ని సంవత్సరాలు మరి అడవిలో తిరిగారు. ఎన్నో మరి భయంకరమైన ఆపత్తుల నుంచి ఎదుర్కొని చివరికి మరి ఎంతోమంది మార్గమధ్యలోనే రాలిపోయారు వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి. అందుకని మనం ఆనందించము ఆయన్ని వెతకాలి. ఒకటి తిమోతి 4:15 కూడా ఉంటుంది, ఎక్కడ దివారాత్రులు ఉన్నట్టుంది. 1 తిమోతి 4:15-16 ఒక్కసారి చూడమ్మా. అక్కడ మన ఆయన ఎట్లా ఎతకాలంట? దివారాత్రులు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. 1 తిమోతి 4:15-16. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుకొను, వీటి అందే సాధకము చేసుకొను. 17-18. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగిన వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. చూడండి, మన మాటలు కానీ మన బోధలు కానీ ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. చూడండి, సారవంతంగా ఉండాలి. మనం సాధకం అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం చేసామంటే మనం చూడండి, ఒక్కొక్క దైవజనుడు ఉన్నాడంటే ఒక రోజు 1 గంట వాక్యం చెప్పాలంటే ఎన్నో గంటలు సాధన చేస్తారు. చెప్పిన వాక్యమే. ఇంకా చూడండి, కొంతమంది ఉంటారు గొప్ప స్పీకర్స్, ఇది చెప్పిన వాక్యమే కదా, ఇది ఎన్న వాక్యం కదా అనుకుంటాం. ఎంతమంది చెప్పలేదండి ఆదికాండం నుంచి? వాళ్ళు సాధనం చేయబట్టి వాళ్ళు ఇంకొక యాంగిల్లో ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మర్మాలు, పవిత్రమైనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి అర్థాలు బయట తీసుకురాగలరు. అందుకనే మనం సాధన, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ముందుకు మనం వెళదాం. ఇప్పుడు మనకు 4-5 పాయింట్లు చూసాము. దేవుని విడవక ఆయన అందుకోమని, అపరాధాలు ద్వేషాలు వెంటనే ఒప్పుకొని పాపాలు ఆయన సన్నిధిలో అడగమని, మరి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన వెతకాలని, మరి ఎన్నో చూస్తున్నాం. ఇట్లాగా దివారాత్రులు ఆయన్ని వెతకాలని. అలాగే మనము 2 తిమోతి 4:7 కూడా ఒక మంచి మాట ఉంటుంది. 2 తిమోతి 4:7. చూడండి, విశ్వాసము కాపాడుకుంటుంది. మంచి పోరాటం. చూడండి, మనందరికీ పైన నీతి కిరీటం ఉంచబడుతుంది. ఆయన విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకున్నాడంట? మంచి పోరాటం పోరాడితేనే మన విశ్వాసం అనేది దిగజారకుండా, భక్తి జీవితం పడిపోకుండా ఆయన ఎంతగానో ఈ పౌలు సౌలుగా మారక ముందు ఎలాంటి క్రియలు చేశాడో మనందరికీ తెలుసు. అందుకని ఈయన పౌలుగా మారిన తర్వాత ఆయన విశ్వాసాన్ని సన్నగిల్లకుండా కాపాడుకున్నాడు. ఆయన మంచి పోరాటం కూడా పోరాడాడు. ఎంత నీతిగా ఉండబట్టి ఈ మాటలు రాయగలుగుతాడు ఆయన. మనం కూడా మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉన్నది? మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము. మన భక్తి జీవితం ఎలా ఉన్నది? మన భక్తి జీవితంలో ఎదుగుదల ఉందా, తగ్గుదల ఉన్నదా? మనందరం కూడా మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు 10:24 కూడా అక్కడ సంఘం గురించి ఉన్నది. పరిశుద్ధ సంఘానికి మనం వదలకుండా వెళ్ళాలని. ఇప్పుడు కొందరు మానుకున్నట్లుగా, సమాజముగా అంటే సంఘం అంటే చర్చి. ఇప్పుడు చూడండి, ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ వేరు, సంఘంగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. తర్వాత అది చూడండి, ఒకళ్ళు హెచ్చరించుకోవాలి, ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి,
ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోవాలి, ప్రేమించుకోవాలి. అలా చేసినప్పుడు మన విశ్వాస జీవితం అనేది ఇంకా బాగా అభివృద్ధి పొందుతుంది అనమాట. మనం సంఘము కూడుకోవాలి, సంఘముగా చర్చి అక్కడికి వెళ్ళి మనము ఎలాగా మరి అక్కడ అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఒకళ్ళొకళ్ళు చిన్నవాళ్ళు ఒకళ్ళు పెద్దవాళ్ళు అని ఉండకూడదండి. మనము సత్యమును గురించి జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల పాపమునకు బలి ఇంకా ఉండదు. చూడండి మంచి మాట. అందుకని మనం ఈ యొక్క పాయింట్లు ఏం చూస్తున్నాడంటే పరిశుద్ధ సంఘాన్ని వదులుకోవడం. అక్కడికి వెళ్ళి మన అందరం కూడి మరి ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుని, ఒకళ్ళొకళ్ళు ఆదరించుకుని, ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ పురుకొల్పుకుని దేవుని విశ్వాసాన్ని ఇంకా మనం దేవుని అంత విశ్వాసంగా మనం ముందుకు వెళ్ళటానికి మనం ఎంతగానో ప్రయాసపడాలి. మన విశ్వాసంలో ఒక నిలకడగా ఉండాలండి. మన అభివృద్ధి లేకపోతే కనీసం నిలకడగా ఉండాలి, అక్కడ కాన్స్టెంట్గా ఉండాలి. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇంక్రీజ్ డే బై డే, అదర్వైజ్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్. నిలకడగా కలిగి ఉండాలి, పడిపోకూడదు. తెలిసి తెలియగా చేయకూడదు. ಮತ್ತೆ 10:22 ఒక మంచి మాట ఉంటుంది చూడండి. మాథ్యూ 10th చాప్టర్ అమ్మా, మాథ్యూ 10th చాప్టర్ 22 వర్స్. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, చూడండి మరి ప్రభువుని నమ్ముకుంటే ఎన్ని కష్టాలండి. మనం చూస్తూ ఉంటాం, ద్వేషిస్తారు, ఇంకా కొంతమంది రకరకాలుగా దూషిస్తారు. కానీ అంతం వరకు సహించాలి. మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇప్పుడు చూడండి, పరుగు పందెంలో కూడా ఎంతమంది పరిగెడతారు? 100 మంది 100 మీటర్ రేస్ ట్రాక్లో పరిగెడితే మరి వాళ్ళు అంతం వరకు నిలకడగుండి వాళ్ళ యొక్క బలము ధైర్యమును పెంచుకొని ముందుకు పరిగెడితేనే అంతవరకు వెళ్తున్నప్పుడు అందులో బాగా నిలకడగా నిలిచిన వాళ్ళు, బాగా మరి బలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ముందు 1, 2, 3 వస్తాయి. అంతే కదండి, 100 మందికి రావు. అంతవరకు అనేది చాలా ఇంపార్టెంట్. మన అంతం ఎప్పుడు ఉన్నదో తెలియదు, చెవిట్లోనే అంతం రావచ్చు. అందుకని ఇదిగో అంతం దగ్గరకు వచ్చేస్తుంది అన్నటువంటి ఒక మాట అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైనా లాభం. ఇచ్చోండి, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయినా సరే నేను పరలోకంలో పెద్ద సంఘంలో ఉంటాను, ఇప్పుడు చిన్న సంఘంలో ఉన్నాను, నాకు చనిపోయినా బాధ లేదు అనేటువంటి ఒక మంచి ధైర్యం, ఒక మంచి నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఆ విశ్వాసం అనేది నిలకడగా ఉండాలి, ఆ విశ్వాసం అనేది స్టేబుల్గా ఉండాలి. అంతవరకు పరిగెట్టే వాళ్ళలాగా ఉండాలి, దేవుని కొరకు పరిగెట్టాలి. మనం దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి చూడండి. ఉదయకాలం లేచి ఆయన స్తుతించుట మరి ఎంతో ధన్యత మనకి, ఎంతో. మరి ఇది అందరికీ లేదండి, కొంతమంది పడక మీద ఉండే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు చేసిన కార్యాలంటే ప్రతి నిమిషం ఆయన యొక్క గొప్ప కార్యాలు ఉంటాయి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మర్చిపోకూడదు. ఒకసారి చూడండి, ఎవ్రీ 10, 32, 33, 34 వచనాల్లో ఎంత చక్కగా చెప్తారో. ఆయన దేవుని చేసిన అద్భుత కార్యాలు, దేవుని చేసిన గొప్ప కార్యాలు ఎప్పుడు అనునిత్యం జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతించాలి ఆయన. అయ్యా మీరు ఈ దినం ఇచ్చినందుకు వందనాలయ్యా, ప్రభా మరి ఇదిగో ఈ మంచినీళ్ళు ఇచ్చినందుకు వందనాలయ్యా. అందుకని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం అనునిత్యము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన, అది చూడండి, the olden days has to be remembered. What we have crossed across yesterday, day before yesterday, it should not be forgotten. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి మంచి కార్యాలు మర్చిపోకూడదు. అందుకని చాలామంది ఇళ్ళ చూస్తాం థ్యాంక్స్ గివింగ్ అని.
థ్యాంక్స్ గివింగ్ మంచి కార్యాలు, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఎంటెక్ సీట్ వచ్చిందనే కాదండి. ఆయన ఏ కార్యం చేసినా మన మంచి కొరకే. ప్రతి కుటుంబంలో కూడా థ్యాంక్స్ గివింగ్ అని ఉండాలి. ఆయన ఆదరించాలి. ఆయన చేసినటువంటి మహత్తరమైన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సంతోషిస్తాడు. మన మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన, మన నడవడిక అన్నీ చూస్తుంటాడు ఆయన. అందరి పేర్లు తెలుసు అంటారు. చూడండి మరి ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. అలాంటి దేవుడిని మనము అనునిత్యము ధ్యానిస్తూ నిలకడగా ఉంటూ విశ్వాసంలో పడిపోకుండా మనము ఆయన చేసినటువంటి నిన్న మొన్న చేసిన కార్యాలు జరిగిపోయిందని మర్చిపోవద్దు. జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించాలి. క్రీస్తునందు నిలకడగా నిలిచి ఉండాలి. జాను 15:4-5 వచనాల్లో ఉంటుంది చూడండి. జాన్ 15:4-5 క్రీస్తునందు నిలకడగా ఉండాలి. నాయందు అంటే క్రీస్తునందు నిలిచి ఉండి మీ అందు నేను కూడా నిలిచి ఉంటాను. ద్రాక్షావల్లిలో నిలిచింటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటే, క్రీస్తు యందు నిలిచి ఉంటే గాని, క్రీస్తుతో కూడా ఉంటే గాని మనము ఫలింపం. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన్ని వెంబడించి ఆయన హత్తుకొని ఆయనతో ఉండాలి. ద్రాక్షవల్లి ఎలా ఉంటుందండి? ద్రాక్షవల్లిని నేను తీగల మీద ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరికి నిలిచిండునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఆయన యందు మనం ఉంటే మన యందు ఆయన ఉంటాడు. అప్పుడే మనము బహుగా అంటే చాలా ఎక్కువగా ఫలిస్తాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకి వేరుగా మనం ఏం చేయలేము. మనం సారం లేనటువంటి ఉప్పులాగా అయిపోతాం, కింద పడేసి తొక్కేస్తాం. అందుకని క్రీస్తుతో ఉండండి, క్రీస్తుని కలిగి ఉండండి, క్రీస్తుని వెంబడిస్తూ ఉండండి. క్రీస్తుని మన మనసులో ఉంచుకుంటేనంటే ఆయన మనల్ని ఆయన మనసులో ఉండి ఎంత గొప్ప విషయం అండి. మరి ఆయన మనసులో కానీ మనం ఉన్నామంటే మనకి ఇంకేమీ కొదువా, ఏమి తక్కువ, ఎంత ఫలిస్తాం, ఎంత అభివృద్ధి చెందుతాం. అందుకని అనునిత్యం కూడా ఆయన్ని మనలో ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనము ఆయనలో ఉండిపోతాం. ఆత్మ సంబంధమైన వెలుగు కలిగి కూడా ఉండాలి. ఎఫ్ఎస్సి 6:18 ఆత్మ గురించి చెప్తాడు. ఆత్మ గురించి ఎంత చక్కగా చెప్తాడు చూడండి. ఆత్మ సంబంధమైన ఎఫ్ఎస్సి 6:18 ఒక్కసారి చూడండి. ఎఫ్ఎస్సి 6:18 కూడా మరి పౌలు గారు చాలా క్లియర్గా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అంగలార్పులు చేయటం వలన ఆ విషయమై సమస్త పరిశుద్ధులు చూడండి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పూర్ణమైన పట్టుదల కలిగి మెలకుగా ఉండాలి. బైబిల్లో చాలా మాటలు చెప్తాయి. మెళుకోగలిగి ఇశ్రాయేల్ స్త్రీలు చురుకైన వారండి. మరి మా బద్ధకస్తుడు మరి దరిద్రాన్ని దగ్గరికి వెళ్తాడండి. మెళకు అంటే ఏంటండి? మనం చూడండి, బుద్ధిగల కనికలి మన కథ తెలుసు కదా, ఎంత మంచి ఉపమానాలు ఉన్నాయి. మరి ఆయన వస్తాడు, వెళ్ళిపోతారు. ఆయన వాళ్ళ గుడిలో నూనె ఉండదు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు మెలకుగా ఉండాలి. మనం ప్రతినిత్యం వాళ్ళు మెలకుగా ఉన్నారు కాబట్టి ఆయన చూడగలిగారు. మెళుకు అంటే కాదండి ఆమె నిద్రపోయి మెళుకు కాదు. అనునిత్యం మనం అలర్ట్గా ఉండాలి. ఆత్మలో అభివృద్ధి ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి. క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు. ఆయన చెప్తున్నారు, ఎనీ టైమ్ యూ విల్ కమ్. అది చూడాలి, ఇప్పుడే వచ్చేస్తున్నారని మనము ఆయన ఎంతో మరి మెలుగు కలిగి ఉండాలి. ఈ క్షణమే రావచ్చు. చూడండి, మన భూకంపం చూశారు కదా టర్కీలో. ఎన్ని వేల మంది కుప్పలు కుప్పలుగా శవాలు చూస్తున్న తర్వాత వీడియో చూపిస్తున్నారు. కరోనా కన్నా ఇంకా భయంకరంగా చనిపోయారు. అది అలాంటి దేశం అండి. సిరియా, టర్కీ ఒకప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి దేశం. మనం అందుకని ఆత్మలో నిలకడ కలిగి
నిబ్బరం కలిగి మరి ఆయన వెంబడిస్తూ ఆయన మనసులో ఉంచుకుంటూ ఇది పవిత్రమైనటువంటి గ్రంథంలో మంచి మాటలు ఆదరణ కలిగినవి చదువుకుందాం. మనం ఎంతగానో ఆశీర్వదిస్తాం, ఎంతగానో అభివృద్ధి పొందుతాం. మరి ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆయన యొక్క సర్వాంగ కవచం మనం ఇదే పత్రికలు ఎఫ్ఎస్సి 6:11 ఉంటుంది చూడండి. దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలి. మీరు అపవాది తంత్రములను వాళ్ళు ఎదిరించాలంటే శక్తిమంతులైనట్లు బలవంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం చూడండి. ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచం ధరించాలి. ఇట్స్ ఏ ప్రొటెక్షన్ టు అస్. అలాంటి కవచం ఆయన ఇచ్చే కవచానికి ఇంకా ఎదురులేదండి. మనం అందరం చూసే ఉంటాం. ఇప్పుడు ఆనాడు యుద్ధాలు చేసేటప్పుడు కవచాలు తల పగలకుండా కిరీటకం అని ఏమి పెట్టుకుంటారు. ఈయన మొత్తం మనం శరీరమంతటి కూడా మంచి కవచం ఇస్తాడు. ఎలాంటి తెగులు కానీ, ఎలాంటి ఆపద కానీ, ఎలాంటి యుద్ధం వచ్చినా కానీ మనల్ని ఏం చేయదు. అది దేవుడు ఇచ్చినటువంటి కవచం. అలాంటి కవచం మనం కలిగి ఉండాలంటే మనము ఆయనతో ఉండాలి. అప్పుడు ఆయన మనలో ఉంటాడు. అందుకనే ఫస్ట్ మనమే ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన తప్పకుండా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. నేను ముగించేస్తానని ఇంకేం లేదు. ఒక్క వాక్యం చూద్దాము. ఆయన కూడా మనం ఎప్పుడు అనునిత్యం ఎడతెగక వదలక విడవక ఆయన ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికీ 5:15-16 చూడము. 1 తెస్సలోనికీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట వలన యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం. ప్రతినిత్యం కూడా ఎడతెగక వదలక విడవక కష్టాల్లో నష్టాల్లో బాధల్లో కూడా ఆయన్ని ఎడతెగక చూడండి. ఎంత మంచి వర్డ్ ఉపయోగించారు. ఎడతెగక అంటే తెలుసు మీకు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రేయర్. కొంతమంది గొలుసు ప్రార్థన చేస్తుంటారు. మనం కూడా చేసాము ఫస్ట్ ప్రార్థనలో మాత్రమే శక్తి ఉన్నది. ప్రార్థన అద్భుత కార్యాలు చేస్తుంటాం. ఇది చూడండి, మన భక్తి జీవితం మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం చూసినటువంటి 12 ఆజ్ఞలు, 12 సూత్రాలు అనునిత్యం మనం పాటిస్తూ ఉంటే మనకి ఏ తెగులు రాదు. ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము ఇంకా అభివృద్ధి పొందుతాం. అనేకులకు ఆదర్శంగా ఉంటాం. దానికి మూల సూత్రం ఏమీ లేదండి. ప్రవక్త గ్రంథం చదవటం, ప్రార్థన చేయటం, ఎడతెగక ప్రార్థన చేయడం. చూడండి, ఆమె గుడ్రాలైనప్పుడు మందిరం విడవకుండా ఎడతెగక కన్నీటితో మరి మోకరించి అంగలాస్తూ ప్రార్థన చేసింది. మన దేవుడు కనికరమూర్తి, సంపూర్ణమైనటువంటి మరి ఆయనకి ఆతిథ్యం ఎలాంటి విషయమైనా సరే. మరి శారమ్మ గారు చూడండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు బిడ్డనిచ్చారు. ఎన్ని అద్భుతాలు చూస్తామండి. ఇవన్నీ ఎలా సాధించారు? వాళ్ళు విశ్వాసం సన్నగిల్లకుండా, వాళ్ళు విశ్వాసంలో పడిపోకుండా, మరి పాపమునకు దూరంగా ఉంటూ ఆయన హత్తుకొని ఉండబట్టి ఆత్మలో వెతుకుతూ అనేక రకాలైన అద్భుత కార్యాలు చేశారు. ఈ కొన్ని మాటలు మన ప్రభు మనందరి కొరకు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసి మరి ముగిస్తారండి. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలయ్యా. అయా, మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ బిడ్డలు ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఈ వాక్యం విన్నారో వారందరి హృదయాల్లో ఈ వాక్యం పనిచేయనట్లుగా, ఉపయోగకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి అయా. మా ఆత్మ మరి పడిపోకుండా, మా విశ్వాసంలో సన్నగిలకుండా మిమ్మల్ని హత్తుకొని అంగలారుస్తూ అనుదినం మరి ప్రభువా మేము ఎడతెగక ప్రార్థించే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా అనేకమైన ఆత్మను సంపాదించుటకు నాయన మమ్మలను, మా ఆత్మలను పురికొల్పండి అయా. మా బలము, మా ఉత్సాహం చాలదు నాయన. మీరుంటే మాకు సమస్తం సాధ్యమే ప్రభువా.
విన్న వాక్యం బిడ్డల హృదయాలు పనిచేయనట్లు సహాయం చేయమని తిరిగి నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాను.